హాయ్ వెల్కమ్ టు రాజకరంగవల్లి. అందరూ ఎట్లున్నారులా మంచున్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. వీడియోస్కి అయితే కొంచెం గ్యాప్ వచ్చింది, ఇంకా పండగ కదా, ఇంకా ఊరు వెళ్ళొచ్చినాం అనమాట. ఇంకా ఫామ్ హౌస్ పనుల్లో ఏమవుతున్నాయో ఎట్లయితున్నాయో చూసేయండి ఈ బ్లాగ్లో. అయితే ఇక్కడైతే గోపురం సెట్ చేస్తున్నారు. ఏంటంటే దీనికి ఇది మన సిట్టింగ్ ఏరియా దగ్గర, దానికి మొత్తం అసలు నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే మామూలేమో చిన్నదేమో అనుకున్నా, చాలా వెయిట్ ఉంటుంది అసలు. చేస్తుంటే చూసినాక అర్థమైంది చాలా కష్టం ఇది చేయడం. అయితే మళ్ళీ ఇది చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని లేపడం మరో ఎత్తు అనమాట. లేపి దాని మీద కూర్చోబెట్టాలి. ఇంకా చూడండి ఈ బ్లాగ్లో అయితే మీకు అర్థమవుతుంది. చాలా కష్టం అబ్బా, మస్తు వెయిట్ ఉంటుంది. నేను సింపులే అనుకున్నాను అనమాట, బట్ ఇంకా చూసేయండి ఈ వీడియో. లాస్ట్ బ్లాగ్లో అయితే ప్లాస్టరింగ్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా మొత్తం కంప్లీట్ అయిందనమాట. డస్టర్ కొడతారు కదా, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడైతే మీరంతా జరగండి. జరగండి జరగండి, మీరు జరగండి. వచ్చిన రోజే పెట్టాలని ఉన్నది, అందుకే ఇవాళ పడ్డది, పెట్టాల్సి వచ్చింది. ఇంకోటి ఉన్నది.
సో చూసారు కదా ఎంత కష్టం ఉంటుందో అసలు. అది పెట్టేటప్పుడైతే నాకు మస్తు భయమైంది, ఎక్కడ మిస్ అవుతుందేమో, కొంచెం మిస్ అయినా కూడా ఎవరి మీదనన్నా ఇట్లా పడుతుందేమో అన్న భయం. ఇంకొకటి ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ అయినా కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాలంట. ఇంకా దాని ప్రాసెస్ అంతా అట్లా ఉంటుందంట. ఇంకా నైట్ వరకు కూడా వాళ్ళు వెల్డింగ్ చేశారు. అది కూర్చోబెట్టినాక కూడా వెల్డింగ్ చేయాలి కదా. సో అట్లా అంత ఇది ఉంటుంది అనమాట. కరెక్ట్ మేము వెళ్ళినాము, పండగకి వెళ్ళినాము, మేము ఫామ్ హౌస్కి వెళ్ళినాము. సో ఇంకా అది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అదే మన ఇప్పుడు సిట్అవుట్ ఏరియా అది పెట్టడము. జస్ట్ ఇంకా మిస్ అయ్యాం కొంచెం అయితే అట్లా వీడియో తీసిన అనమాట. ఇదైతే ఇంకా టమాటాలు. మీకు గుర్తుందా, మేము ఫామ్ హౌస్ కట్టిన ప్లేస్లోనే టమాటా తోట ఉండే, అది అప్పుడు తీసేసి అంటే ఇంకా ఇంచుమించు అయిపోయి వచ్చింది. ఇక్కడ మా చోటుగాడు ఏదో మాట్లాడుతున్నాడు అబ్బా, దానికి ఏమో అయిందిరా. సో ఈసారి అయితే ఇటువైపు వేసారనమాట అన్నయ్య. మేము కౌలుకి ఇచ్చినామని చెప్పాను కదా అన్నయ్య. ఇంకా టమాటాలు అయినాయి మంచిగా, కొన్ని ఒక 1/4 కిలో అయినట్టున్నాయి. అవి తెంపుకొచ్చుకున్నా. సొరకాయ చూడండి ఎంత, ఇదంతా కూడా ఆర్గానికే. చిన్నగా ఉందనేసి ఇంకా దాన్ని అట్లనే వదిలిపెట్టేసిన. ఇంకా అవ్వాలి సొరకాయ తీగ, టమాటాలు. మన ఇటువైపు ఏమో ఉల్లిగడ్డ, కొత్తిమీర, మెంతాకు, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసారు. వస్తా. ఇదిగోండి దీని పక్కనే ఉల్లిగడ్డ అనమాట. అక్కడ అరటి చెట్టు మీకు తెలుసు కదా, అటువైపు బాయి. ఇంకా ఇక్కడ దీనికి ముందే ఇక్కడ మంచం వేసుకొని అక్కడ కారు ఆపుకొని మంచం ఉంటుంది, మంచంలో కూర్చుంటాం ఎప్పుడు కూడా. అది ఉండదు ఫామ్ హౌస్. కొంచెం ఉల్లాకు కూడా తెంపుకున్నా. ఈ మధ్యలో కొత్తిమీర వేసింది మా అమ్మ వేసి ఉండే. ఈ మధ్యలో మన ఏమంటారు, మన దీన్ని పాలకూర, చుక్కకూర ఇవన్నీ ఒడ్డు ఎమ్మటేసుకొచ్చారనమాట. ఇదిగోండి ఇట్లా కంకర పోసారు దేనికంటే మన ఫ్లోరింగ్కి. ఇంకా ఈరోజు అవుతుంది ఫ్లోరింగ్. ఫస్ట్ కిచెన్ బండ్ వేసేసినాక ఇవి వేస్తారంట. అట్లా సెల్ఫ్లు అయినాయి. సెల్ఫ్లు అయితే అది ఇప్పుడు ఇది రెడ్ లైన్ ఇది. చాక్ పీస్ ఉందా? నేను లేదనుకొని దాంతోనే గీపించిన పిల్లలతో. సేమ్ అట్లా చాలు. ఫస్ట్ మేస్త్రి ఏం చేస్తారంటే చిన్నగా, అంటే గూటి ఉంటుంది కదా, దుగుడు అంటాము, దుగుటిలాగా కట్టారు దేవుడికి. అట్లా కాదు, కొంచెం పెద్దగా పెట్టండి అని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మనం ఉంటే ఒక రకంగా, లేకుంటే ఒక రకంగా ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియదు కదా, కొంచెం హిందీ వాళ్ళు అనమాట. ఇంకా నాకు వచ్చిరాని భాషలో చెప్పేసి వచ్చిన. ఇదేమో వరండాలో కూర్చోడానికి ఇట్లా సిట్టింగ్ లాగా చేయించిన. వస్తే చైర్సే కాకుండా ఇట్లా పొడుగుతా కూర్చోవచ్చు మంచిగా. కావాలనే ఇట్లా ఇంకా చేయించిన అనమాట. ఒకటి దాన్ని ఏమంటారు, ఒకటే ఇటుక పెడితే నేను 2 పెట్టించాను అనమాట. సమయానికి పేర్లు గుర్తు రావట్లేవు అబ్బా, సారీ. అంటే ఇవన్నీ అలవాటు లేవు కదా, ఇవన్నీ ఎప్పుడు చూడలేదు కదా. సో అదంతా చెట్లకు వదిలిపెట్టాను అనమాట ప్లేసు. ఎక్కువగా అటువైపు అయినా ఇటువైపు అయినా ఎక్కువ ల్యాండ్, అంటే భూమి ఉండడానికే ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే ఇదంతా కూడా గచ్చు చేసుకోవచ్చు బయట. కాకపోతే నేను చేయించాను, వద్దని ఫిక్స్ అయినా. మొత్తం ఇట్లా భూమి ఉంచాలి, చెట్లు పెంచుకోవాలనేసి అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూసారా, నైట్ టైల్స్ వచ్చినాయి. ఇంకా మేము నెక్స్ట్ డే ఇంకా హైదరాబాద్ బయలుదేరుతున్నాం కాబట్టి అవన్నీ ఒక పక్కకు పెట్టించేసి మంచిగా పరదా కప్పేసిన. రాత్రి వాళ్ళు వచ్చి పెట్టేసి మంచిగా జాగ్రత్తగా వెళ్ళిపోయారనమాట. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా నేను రేట్లు మంచిగా చెప్తాను. ముందు వ్లాగ్లో ఒక వీడియో చెప్పాను కదా. ఇంకా మొక్కజొన్న అయితే మంచిగా ఇట్లా అయ్యింది. కాకపోతే నేను చూసిన అనమాట అయ్యిందా లేదా అనేసి. ఇప్పుడే ఇట్లా బెండ్ వస్తుంది, లేత కంకుల, అంటే ఇంకా రాలేదు. ఇంకా 10 days అయితే ఇంకా మంచిగా వస్తాయి. సో ఇంకా నెక్స్ట్ టైం మంచిగా వచ్చినప్పుడు మన ఇట్లా వేసి కాల్చుకుంటారు కదా కంకులు, అట్లా కాల్చుకోవాలి. నాకు బాగా ఇష్టం బయకాడ కంకులు కాల్చుకోవడం అంటే. సో అదనమాట. ఇంకా మేము బయలుదేరుతున్నాము హైదరాబాద్కి. ఇంకా ట్రైన్లలో బస్సులలో ఫుల్ రష్ కాబట్టి ఇంకా మా వారే దింపి మళ్ళీ ఎమ్మటే రిటర్న్ అయిపోయారు. సో అట్లా ఇంకా అక్కడ ఉండాలి కదా, మళ్ళీ టైల్స్ వేస్తున్నారు కదా అనేసి మూవీకి వెళ్ళాము మేము.
చాలా తక్కువ మూవీస్, కాకపోతే నా ఫేవరెట్ హీరో వెంకటేష్ గారు కాబట్టి ఇంకా పోయి వచ్చినాము. మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. అంటే ఫ్యామిలీ స్టార్ కాబట్టి నాకు ఇష్టం ఎక్కువ. అంటే అంత అని కాదు, ఓకే ఫేవరెట్ ఎవరు అంటే వెంకటేష్ గారు అని చెప్పగలుగుతా అనమాట. ఇదిగోండి ఇంకా అక్కడ నుంచి తెచ్చినవి అన్నీ చదువుతున్నా. కొత్తిమీర, టమాటాలు, కొంచెం ఉల్లాకు, చుక్కకూర పచ్చడి నూరుదామనేసి. ఇవన్నీ కూడా ఆర్గానికే, అసలు ఏం కెమికల్ లేకుండా, ఏ మందులు కొట్టకుండా మంచిగా ఇట్లా తింటే అయినా నాకు అనిపిస్తుంది, అయినా ఎన్ని రోజులు తింటాం, ఒక 4 days తింటాం, 5 days తింటాం, ఆ తర్వాత ఎట్లా అని అనిపిస్తుంది. సో బట్ ఆ 4 days అయినా మంచి హెల్దీ ఫుడ్ తిన్నామన్న ఫీల్ ఉంటుంది కదా అని అనిపిస్తుంది. సో ఇదనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎట్లా అనిపించిందో ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.